హాయ్ ఎవ్రీవన్, మిరియాల పొడి వేసి చికెన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. కారం కారంగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను, అలాగే గరం మసాలా పేస్ట్ తీసుకున్నానండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడగా కారము, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. వాటర్ వేయక్కర్లేదు, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. కర్రీ ఉడికిపోయింది కదండి, కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.